హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు వన్‌ప్లస్‌ది కొత్త మిడ్ రేంజ్ 5G మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాము. నార్డ్ CE3 లైట్ 5G. లాస్ట్ ఇయర్ తెలుసు కదా మీకు, నార్డ్ CE2 లైట్. దానిదే సక్సెసర్ అని చెప్పొచ్చు. యాక్చువల్‌గా అప్పుడు చాలామంది కొన్నారు అది. నాకు తెలిసిన వాళ్ళే ముగ్గురు, నలుగురు కొన్నారు. ఇక్కడ బాక్స్ ప్యాకేజింగ్ చూడొచ్చు మీరు. వన్‌ప్లస్ బ్రాండింగ్ బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్‌లో మొత్తం నార్డ్ అని రాసేసి ఇక్కడ CE3 లైట్ 5G అని రాసుంది. ఈరోజు దీన్ని అన్బాక్స్ చేసి దీని బిల్డ్ క్వాలిటీ, లుక్స్, ఇంకా ఫీచర్స్ అవన్నీ చూద్దాం. ఇది క్రోమాటిక్ గ్రే కలర్‌ది నాకు రివ్యూకి వచ్చింది. ర్యామ్ 8GB, మీకు స్టోరేజ్ 256GB వేరియంట్ ఇది. ఇది వచ్చేసి కాస్ట్ మీకు 21,999 ఉంది. ఇందులో 128GBది 19,999. అండర్ 20,000 మిడ్ రేంజ్ మొబైల్. మంచి ప్రాసెసరే అది. మీకు ఇందులో ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 695 ఉంది. 6nm బేస్డ్ 5G ప్రాసెసర్. యాక్సెసరీస్ ప్యాకెట్లో ఎప్పటిలాగానే డాక్యుమెంట్స్, ఒకటి ట్రాన్స్పరెంట్ మీకు కేస్ వచ్చింది, సిలికాన్ కేస్. అది కొంచెం బ్లూయిష్ టింట్ ఉంది. అట్లా ఉంటే కొన్ని రోజులు ఎక్కువ ఆగుతుంది, తొందరగా ఎల్లో అవ్వకుండా. ఇంకా ఇందులో ఛార్జర్ మాత్రం మీకు ఈసారి 80 వాట్స్ ఛార్జర్ ఇచ్చారు. అంటే 67 వాట్కి కూడా సపోర్ట్ చేస్తుంది, కానీ 80 వాట్స్ ఛార్జర్ తోటి మీకు 80% దాని బ్యాటరీ 30 మినిట్స్లో ఛార్జ్ అవుతుంది. ఎప్పటిలాగానే మీకు రెడ్ కేబుల్ ఒకటి వచ్చింది, టైప్ C టు టైప్ A కేబుల్. ఇది మన వన్‌ప్లస్ నార్డ్ CE3 లైట్ 5G. ఇది వచ్చేసి వెయిట్ అరౌండ్ 195 గ్రామ్స్ వెయిట్ ఉండేసి కంఫర్టబుల్ ఉంది చేతిలో పట్టుకుంటే. ఇంకా వన్‌ప్లస్ బిల్డ్ క్వాలిటీ అంటే బిల్డ్ క్వాలిటీలో ఏం కాంప్రమైజ్ ఉండదు. డిస్ప్లే చూస్తున్నారు కదా, 6.72 ఇంచెస్ది ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే. ఇక్కడ ఇయర్ పీస్ గ్రిల్, ఇంకా దాని సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్ది చూడొచ్చు మీరు. ఆల్రెడీ దానిపైన స్క్రీన్ ప్రొటెక్టర్ పెట్టొచ్చింది. ఇక్కడ వాల్యూమ్ రాకర్ బటన్, ఇంకా సిమ్ ట్రే కూడా ఇక్కడ మీకు ఒక తీసి చూపించేస్తాను. హైబ్రిడ్ సిమ్ ట్రే ఉంది. మీరు 2 నానో సిమ్లు, లేకపోతే ఒక నానో సిమ్, ఒకటి మీరు మైక్రో SD కార్డ్ వేసుకొని మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, ఫ్లాట్ డిజైన్ ఉండేసి పవర్ కమ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ బటన్ కూడా చూడొచ్చు. ఇంకా డౌన్ ఫైరింగ్ స్పీకర్ గ్రిల్, టైప్ C పోర్ట్, ప్రైమరీ మైక్, ఇంకా 3.5mm ఆడియో జాక్. ఇంకా బ్యాక్ చూస్తున్నారు కదా, గ్లాస్ లాంటి ఫినిష్ తోటి, కానీ గ్లాస్ కాదు, ఇది ప్లాస్టిక్ బ్యాకే. ఇంకా అంటే ఫింగర్ ప్రింట్స్ పడేలాగానే ఉన్నాయి. వన్‌ప్లస్ బ్రాండింగ్ అది చూడొచ్చు. ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్ దాన్ని చూడొచ్చు. 108 మెగాపిక్సెల్ది ప్రైమరీ కెమెరా, సామ్సంగ్ HM6 సెన్సర్ తోటి వస్తుంది. మంచి సెన్సర్ అది. 2 మెగాపిక్సెల్ది డెప్త్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, ఒక LED ఫ్లాష్ ఉంది. ఓవరాల్గా చేతిలో పట్టుకుంటే ఫీల్ అది బాగానే ఉంది. ఇంకా ఈ ప్రైస్ రేంజ్లో ఫీచర్స్ వైజ్ అంటే కొద్దిసేపు నేను యూస్ చేసి దాని కెమెరా క్వాలిటీ ఎట్లా ఉంది, ఇంకా దాని పర్ఫార్మెన్స్ అది అంటే, ఇది ఫుల్ రివ్యూ వీడియో ఏం కాదు, జస్ట్ అన్బాక్సింగ్ మాత్రమే. అప్పటికే లేట్ అయిపోయింది, ఎందుకంటే నాకు కొంచెం ప్రాబ్లం ఉండేసి నేను లాస్ట్ వీక్ అంతా వీడియోస్ చేయలేదు. ఇంకా ఇప్పుడు నేను ఒక 2-3 అవర్స్ యూస్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇది నార్డ్ CE3 లైట్ మొబైల్. నేను మొత్తం సెటప్ చేసి నా ఫింగర్ ప్రింట్ వేసి యూస్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. వన్‌ప్లస్ క్వాలిటీ మీ అందరికి తెలిసిందే కదా, బిల్డ్ క్వాలిటీ అదంతా బాగానే ఉంటుంది. 195 గ్రామ్స్ వెయిట్ ఉండేసి 8.3mm థిక్నెస్ ఉంది. సైడ్ ఫ్రేమ్ కూడా ఫ్లాట్ డిజైన్ ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ అంతా ప్లాస్టిక్దే, కాకపోతే మీకు అట్లా గ్లాస్ లాగా కనపడుతుంది. ఫింగర్ ప్రింట్స్ మాత్రం మస్తు పడతాయి దానిపైన. ఇంకా రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్, డిజైనింగ్ అది బాగుంది. LED ఫ్లాష్ కూడా డిఫ్యూజ్డ్ స్టైల్లో ఉండేసి దాని లైటింగ్ అది బాగానే ఉంది. ఇంకా ఓవరాల్ ప్రీమియం ఫీల్ ఫినిష్ ఉంది. అండర్ 20,000 బిల్డ్ క్వాలిటీ అదంతా బాగానే ఉంది, కానీ డిస్ప్లే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి 6.72 ఇంచెస్ది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. ఇయర్ పీస్ గ్రిల్ కమ్ స్టీరియో స్పీకర్స్లో ఒక స్పీకర్ లాగా పనిచేస్తుంది. పంచ్ హోల్, ఇంకా దాని 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా చూడొచ్చు. బెజల్స్ పైన సైడ్స్లో తిన్ ఉన్నాయి. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగానే ఉంది, కానీ AMOLED ఇచ్చి ఉంటే సూపర్ ఉండేది. ఇది IPS LCD డిస్ప్లే, కానీ బ్రైట్నెస్ బాగానే ఉంది. స్టాండర్డ్ బ్రైట్నెస్ 550 నిట్స్ ఉంది. పీక్ బ్రైట్నెస్ 680 నిట్స్. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ది పర్ఫార్మెన్స్ కూడా ఫాస్ట్, ఇంకా యాక్యురేట్ బాగానే ఉంది. ఇందులో ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసరే. మీకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 6nm బేస్డ్ 5G ప్రాసెసర్ ఉంది. UI అది ఏం పెద్ద ల్యాగ్ లేదు. మీకు టచ్ శాంప్లింగ్ రేట్ కూడా 240 Hz ఉంది. మీరు గేమింగ్ అది గ్రాఫిక్స్ సెట్టింగ్స్ హై పెట్టుకొని కూడా మస్తు ఎంజాయ్ చేయొచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. మిడ్ రేంజ్ మొబైల్ అంటే లాస్ట్ ఇయర్ వీళ్ళదే మీకు చాలా ఎక్కువ సేల్ ఉండింది కదా, వన్‌ప్లస్ నార్డ్ CE2 లైట్. ఇది కూడా అట్లనే ఉంటుంది అనుకుంటా, ఎందుకంటే వన్‌ప్లస్ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. ఇక్కడ మీరు క్విక్ సెట్టింగ్స్, ఇంకా నోటిఫికేషన్స్ ప్యానెల్ అది చూడొచ్చు. కలర్స్ కొంచెం నాకు డిస్ప్లే కూలర్ సైడ్ అనిపిస్తుంది. వైట్ మీకు చూస్తే తెలుస్తుంది, అది వైట్ ప్యూర్ వైట్ కాకుండా కొంచెం లైట్ బ్లూ టింట్ ఉంది అందులో, అంటే కొంచెం కూల్ సైడ్ ఉంది. ఇంకా కెమెరాస్ కూడా నేను మొత్తం టెస్ట్ చేశాను. అందులో మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ f1.8 ఉంది కదా, అది బాగానే ఉంది. ఇక్కడ మీరు అబౌట్ డివైస్లో ఆక్సిజన్ OS 13.1 వర్జన్ తోటి వస్తుంది. 25.9GB ఆల్రెడీ స్టోరేజ్లో మీకు 256GBలో అవుట్ ఆఫ్ ది బాక్స్ యూజ్ అయిపోయింది. ఇంకా ప్రాసెసర్ అది చూడొచ్చు. 6.72 ఇంచెస్ డిస్ప్లే, 5000 mAh బ్యాటరీ, 8GB ప్లస్ 4GB వర్చువల్ ర్యామ్ కూడా ఉంది.
మీకు ఇంకా 128 జీబీ వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది. ఇంకా ఆండ్రాయిడ్ వర్జన్ 13 ఇంకా సెక్యూరిటీ ప్యాచ్ ఫిబ్రవరి 2023 ఉంది. ఓవరాల్‌గా ఏం ఇబ్బంది ఏం లేదు. ఫోన్ బానే ఉంది. కాకపోతే 20,000 ప్రైస్ రేంజ్‌లో మనకి డిస్‌ప్లేలు చాలామంది కాంపిటీటివ్ బ్రాండ్స్ అన్నీ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు కదా! వీళ్ళు ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే ఇచ్చారని నాకు అట్లా అనిపించింది. రిఫ్రెష్ రేట్ ఇక్కడ నుంచి హై స్టాండర్డ్ పెట్టుకోవచ్చు. నేను అంటే డిఫాల్ట్ హై వచ్చింది. అదే 120 హెర్ట్జ్ అదే పెట్టాను. స్మూత్ ఉంది. ఇది కలర్ సెట్టింగ్స్ అవి కూడా మీరు వైట్ బ్యాలెన్స్ అవి కావాలంటే అందులో మీరు సెట్ చేసుకోవచ్చు. బ్యాటరీ అది అంటే ఇందులో 5000 మిల్లీ బ్యాటరీ ఉంది. కాకపోతే 80 వాట్స్ మీకు చార్జర్ ఇచ్చారు కదా! 67 వాట్ చార్జర్ సపోర్ట్ కూడా ఉంది. ఇది వచ్చేసి మీకు 80% ఛార్జ్ మీకు 30 మినిట్స్‌లో అయిపోతుంది. బ్యాటరీ అంటే మీకు హోల్ డే ఒక టిపికల్ యూజర్‌కి ఒక 1 డే మొత్తం వస్తుంది. ఇంకా డ్యుయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. మీకు గేమింగ్ అప్పుడు కూడా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఓటీటీ కంటెంట్, మీడియా అవన్నీ కూడా. ఇందులో ఒకటేంటంటే మీకు 100 కాకుండా 200% వాల్యూమ్ అని కూడా ఇచ్చారు. అంటే నేను చూసాను 100 దాకా క్లారిటీగా ఉంటది. మీకు 200కెళ్తే కొంచెం అవుట్‌పుట్ పెరుగుతది గానీ, స్లైట్ మీకు టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ అనేది ఇంక్రీజ్ అయిపోతది. అంటే స్లైట్ అంటే అబ్జర్వ్ చేస్తే మీకు ఏర్పడుతది. ఇందులో మీకు కెమెరా యాప్ కూడా ఒకసారి చూసేసుకోండి. ఇందులో 108 మెగా పిక్సెల్‌ది అది సామ్‌సంగ్‌ది హెచ్ఎం6 మంచి సెన్సార్ అది మీకు పర్ఫార్మెన్స్ దానిది బానే ఉంటది. కాకపోతే ఏంటంటే మిగతా 2 కెమెరాలే మరీ 2 మెగా పిక్సెల్ మ్యాక్రో, 2 మెగా పిక్సెల్ అది బ్యాక్‌గ్రౌండ్ బోకే కోసం ఒకటి ఇచ్చారు కదా! ఆ కెమెరాలు అవి వేస్ట్ అసలు యాక్చువల్‌గా. అవి రెండిటికి బదులు ఒకటే ఒకటి అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చుంటే సూపర్ ఉండేది. ఇందులో 3x డిజిటల్ జూమ్ కూడా ఉంది. ఇది యూజ్‌ఫులే. ఎందుకంటే మీకు 108 మెగా పిక్సెల్ కెమెరా కాబట్టి 3x జూమ్ ఎళ్ళినా గానీ మీకు అంటే మంచి ఫైన్ డీటెయిల్ ఉంటది. దానికి మీకు ఆప్టికల్ లాగానే అనిపిస్తది. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రో, ఎక్స్‌ట్రా హెచ్‌డీ, పానో, మ్యాక్రో, డ్యుయల్ వ్యూ వీడియో రికార్డింగ్ కూడా ఉంది. అన్ని ఆప్షన్స్ అయితే బానే ఉన్నాయి. కెమెరా క్వాలిటీ మెయిన్ కెమెరాది బానే ఉంది. సెల్ఫీ కెమెరా దానిది కూడా నేను 16 మెగా పిక్సెల్ f2.4ది ఒకటి శాంపుల్ తీసి పెడతాను. మీరు చూడండి లాస్ట్‌లో మీకు ఎట్లా అనిపించిందో తెలుస్తుంది. కింద రెండిటికి బదులు ఒక్కటి మంచి మీకు అల్ట్రా వైడ్ కెమెరా ఉండుంటే సూపర్ ఉండేది. ఇందులో ఏంటంటే కొన్ని ఒక డిస్‌ప్లే ఒకటి, ఒక కెమెరా దగ్గర అది అవన్నీ కొంచెం అంటే వేరే ఇచ్చుంటే సూపర్ ఉండేది. ఇంకా డిస్‌ప్లే క్వాలిటీ అంటే ఇది ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే అయినా గానీ కలర్స్ అవి బానే ఉన్నాయి. అంటే 10 బిట్ డిస్‌ప్లే ఏం కాదు. ఇది 8 బిట్ డిస్‌ప్లేనే. కానీ కలర్స్ కానివ్వండి అది బాగుంది. కొంచెం కూలర్ సైడ్ ఉందన్నాను గానీ ఇక్కడ మళ్ళీ యూట్యూబ్‌లో వీడియోస్ ప్లే చేస్తే బానే అనిపిస్తుంది క్లారిటీ ఇంకా కలర్స్ అవి. ఇది కొత్త బ్రాండ్ కాల్బార్ అనే బ్రాండ్ నాకు 2 నెలల కింద కాంటాక్ట్ చేసి మా దగ్గర ఒక లైట్ లాంచ్ చేస్తున్నాము. అంటే మేము లైట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాం. మీరేమన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే చూసారు కదా! డిస్‌ప్లే క్వాలిటీ ఇంకా స్టీరియో స్పీకర్స్‌ది సౌండ్ అవుట్‌పుట్. స్పీకర్స్‌ది సౌండ్ అవుట్‌పుట్ మస్తుంది. డిస్‌ప్లే క్వాలిటీ అంటే ఓకే అని చెప్పొచ్చు. ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే కానీ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే అమోలెడ్ ఇచ్చుంటే సూపర్ ఉండేది. ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్‌లో వేరే బ్రాండ్స్‌లో అమోలెడ్ దొరుకుతుంది మనకి. ఇంకోటి కెమెరాలో కూడా అల్ట్రా వైడ్ కెమెరా ఒకటి, ఇంకా 4K వీడియో షూటింగ్ కూడా ఇవ్వాల్సింది. ఇందులో 1080p ఫుల్ హెచ్‌డీ వరకే వీడియో షూటింగ్ ఉంది. ఇట్లా కొంచెం కాంప్రమైజ్ అయినట్టు అనిపించింది కానీ అండర్ 20,000 రూపీస్‌లో ఓకే మొబైల్ అని చెప్పొచ్చు. మీకు ఎట్లా అనిపించింది వన్‌ప్లస్ నార్డ్ CE3 లైట్ 5G మొబైల్? మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఆ ప్రైస్‌కి అది వర్తా కాదా అది కూడా రాయండి. ఇంకా ఫోటో శాంపిల్స్, వీడియో శాంపిల్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా! ఇవన్నీ ఎట్లా అనిపించినాయి అవన్నీ డీటెయిల్‌గా రాసి ఇంకా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.